హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాన్ని ప్రతిరోజు కూడా చర్చించుకుంటున్నాం. ఇక డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోతే, సో ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే బ్యానర్ వార్త ఈరోజు ఏం లేదండి. సో ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఘాట్లో ఘోర ప్రమాదం అంటండి. లోయలో పడ్డ టూరిస్ట్ బస్సు 9 మంది చనిపోయారంట, 21 మంది గాయాలయ్యాయంట. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో పైనుంచి పడి తుక్కుతుక్కైన ట్రావెల్స్ బస్సు అంటండి. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఘటన. మృతులంతా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులే అంట. పంచారామం పుణ్యక్షేత్రాల సందర్శనకు 37 మంది బయలుదేరారంట. సో 3 రోజులు సాఫీగా సాగిన తీర్థయాత్ర భద్రాచలం చేరడానికి అరకు మీదుగా ప్రయాణం. తెల్లవారుజామున అదుపు తప్పి లోయలే బస్సు. చీకటి పొగమంచు, ఆపై డ్రైవర్ అతి వేగమే శాపమంటండి. ఘాట్లో రాత్రి వేళ ప్రయాణం చేస్తూ ఆదేశాలు అంట. సో అతివేగానికి మరో 5 ప్రాణాలు బలంటండి. కొబ్బరికాయల లోడు వాహనం కాలువలో బోల్తా, 3 మృతి, 2 తీవ్ర గాయాలంట. సో అలాగే 2 బైకులు ఢీకుని 2 చనిపోయారంటండి. పొద్దున లేస్తే ఈ న్యూస్ ఏందో. సో ఇక గుడ్డు ధర పైకి. విశాఖలో 100 గుడ్ల హోల్సేల్ ధర ₹660. విజయవాడలో ₹690. ధర మరింత పెరిగే అవకాశం. డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడమే కారణం ఉంటుంది. కోడిగుడ్డు కూడా ₹10 పెట్టుకుంది. సో ఇక టెక్ హబ్గా విశాఖ అంటండి. నాలెడ్జ్ ఎకనామిక్ సిటీగా అభివృద్ధి చెందుతుంది. కాగ్నిజెంట్ శంకుస్థాపనలో సీఎం అంట. గ్రీన్ ఎనర్జీ వల్లే డేటా సెంటర్లు వస్తున్నాయి. 99 పైసలకి భూములు ఇవ్వడం గేమ్ చేంజర్. కాగ్నిజెంట్ భూమి ముఖ్యుల్లో ఎక్కువ మంది తెలుగువారు కావడం గర్వకారణం. అన్ని విధాల విశాఖ ఉత్తమ నగరం. కాగ్నిజెంట్ ప్రధాన కేంద్రం ఏపీకి రావాలి. పెట్టుబడులకు ఆ సంస్థ సీఈఓ బ్రాండ్ అంబాసిడర్గా మారాలట. సో మంత్రి లోకేష్తో కలిసి కాగ్నిజెంట్ మరో 8 సంవత్సరాల శంకుస్థాపన అంటండి. సో అలాగే నిన్న ఉత్తరాంధ్రలో ఏరియల్ సర్వే చేశారంట. ఐటీ టూరిజం హబ్బులు, భోగాపురం పనులు పరిశీలన అంటండి. విశాఖ ఎకనామిక్ రీజన్గా మహాదశ. గ్లోబల్ హబ్గా అభివృద్ధి సీఎం. సో గ్లోబల్ హబ్గా అభివృద్ధి, అవసరానికి మించి డేటా సెంటర్లను ప్రోత్సహించవద్దు. ఐటీ, ఏఐ సంస్థలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 2032 నాటికి $135 బిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉండాలంట. 30 లక్షల ఉద్యోగాలు లక్ష్యం అంట అండి. 7 గ్రూప్ డ్రైవర్స్, 10 పాలసీలతో ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలు అంట. సో ఇక మార్చి నుంచి 60 టీటీడీ ఆలయాల్లో అన్నప్రసాదాలు అంటండి. దాతల సహకారంతో ఒక్కో ఆలయంలో 60 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలన్నింటిలోనూ మార్చి నుంచి 2 పూట్ల అన్నప్రసాద వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. తిరుమల తరహాలోనూ టీటీడీ ఆలయాలన్నింటిలోనూ అన్నప్రసాదం వితరణ చేయాలని సీఎం చంద్రబాబు సూచించడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీటీడీలో పరిధిలో దేశవ్యాప్తంగా 60 ఆలయాలు ఉన్నాయంట. ప్రస్తుతం 50% పైగా ఆలయాల్లో మధ్యాహ్నం అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. సో మార్చి మొదటి వారం నుంచి రాత్రి సమయంలోనూ 60 ఆలయాల్లో అన్నప్రసాదాలను అందిస్తున్నారన్నారు. సో దీనికోసం అన్నప్రసాదం ట్రస్ట్లో ఉన్న నిధులతో పాటు శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులు వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తుందంట. మంచి విషయం. అవును, నేను విన్నాను. జయచంద్రారెడ్డి ఇంట్లోనే నకిలీ మద్యం తయారీపై చర్చ. ఎక్సైజ్ పోలీసులకు సహాయకుడు వీరస్వామి అన్బురసు వాగ్మూలం అంటండి. డైరీలో సంతకం చేసి కట్టారాజు దగ్గర 8 లక్షలు తెచ్చా. జయచంద్రారెడ్డి సూచనతోనే ఆ నగదు పిఏ రాజేష్కి చేతికి ఇచ్చారంట. ఆయన గిరిధర్ రెడ్డి, జనార్దన్ రావు కలిసి పనిచేశారు. ఆయన ఆదేశాలతో నా ఫోన్ ధ్వంసం చేశారంటండి. సో నకిలీ మద్యం గురించి రాశారు. సో ఇక తిరుపతికి చేరిన నెల్లూరు మేయర్ రాజకీయం. వైసీపీ ఎత్తుగడకు టీడీపీ బ్రేక్. 2 కార్పొరేటర్ల దేశం గూటికి. మ్యాజిక్ ఫిగర్ 38, టీడీపీకి 40. సైకిల్ ఎక్కేందుకు 3 సిద్ధం అంటండి. ఏముంది, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పక్క వెళ్ళిపోవడం కామనే కదా, దానికి ఎందుకు ఇంత రాజకీయం. నెల్లూరు కార్పొరేటర్ మేయర్ పొట్లూరు శ్రావంతిపై అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ పట్టు బిగించింది. ఈ నెల 18 అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి తీరాలన్న నిర్ణయంతో మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీరెడ్డిలు కృషి చేస్తున్నారంటారు. ప్రస్తుతం టీడీపీ ప్రక్షాళన 37 మంది కార్పొరేటర్లు క్యాంపులో ఉన్నారు. వీరంతా తిరుపతిలోని ఓ స్టార్ హోటల్లో బస చేసినట్లు సమాచారం. వీరితో పాటు మరో 3 వైసీపీ కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నాయకులు ఊపిరాడడం లేదు. గురువారం సాయంత్రం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన 5 కార్పొరేటర్లు 2 అరగంట వ్యవధిలోనే స్పందిస్తూ తాము టీడీపీలోనే కొనసాగుతున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి గురువారం ఉదయం నుంచి చోటు చేసుకున్న రాజకీయ నాటకీయ పరిణామాల నేపథ్యంలో మేయర్ శ్రవంతిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కొంత ఉత్కంఠ నెలకొందంటండి.
సో ఈ ద్వారా స్థానికులకు వైకుంఠ ద్వార దర్శనాలు అంట అండి. 25 నుంచి 27వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం అంట. సో వైకుంఠ ద్వార దర్శనాలకు స్థానికులకు ఈ డిప్ విధానంలోని టీటీడీ కేటాయించాలని నిర్ణయించిందంట అండి. ప్రతి ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలు స్థానికులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం అనాయతిగా వస్తుంది. ఈసారి తిరుమల, తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేయకుండా ఈ డిప్ విధానాల్లో కేటాయించిన స్థానికులు కూడా ఇదే విధానం అవలంబించాలని నిర్ణయించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు చివరి 3 రోజులు జనవరి 6, 7, 8 తేదీల్లో మాత్రమే స్థానికులకు రోజుకు 5,000 చొప్పున 15,000 టోకన్లు ఇస్తారు. ఇందుకోసం 25 ఉదయం 10 గంటల నుంచి 27 తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్థానికులు తమ పేర్లను ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందంట అండి. సో ఇక ఫైబర్ నెట్ కేసు కొట్టివేతంటండి. సో చంద్రబాబు నాయుడు గారి పైన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫైబర్ నెట్లో ఒక కేసు పెట్టారు కదండి. సో దాన్ని కొట్టేశారంట. విజయవాడ కోర్టు, ఏసీబీ కోర్టు తీర్పు చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చి ఇంతవరకు నిందితులకు అంటండి. వైసీపీ అధికారంలో ఉండగా ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందంటూ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నమోదు చేసిన సిఐడి కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసిందంటండి. ఈ కేసులో ఆయనతో పాటు మిగిలిన నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చింది. 2014-2019 నడుమ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో నిబంధనలకు ఉల్లంఘించి వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలకు టెండర్లను కట్టబెట్టారని, దానివల్ల కార్పొరేషన్కు 114 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసిందండి. నాటికి ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్లో వేమూరి హరికృష్ణ, ఎండీ కె సాంబశివరావు, టెర్రా సాఫ్ట్వేర్ డైరెక్టర్ తుమ్మల గోపాలకృష్ణ, చంద్రబాబు A25 ముంబై, ఢిల్లీకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలు వాటిలో ఉన్న ఉన్నతాధికారులు నిందితుల జాబితాలో చేర్చారంట. సో మొత్తం 99 మందిని సాక్షులుగా పేర్కొన్నారంట అండి. ఏ కేసులో కూడా అంటే సాక్ష్యాధారాలు లేకుండా పోవడంతో తప్పుడు కేసు అని నిర్ధారించారంట కోర్టు. సో అందుకు ఆ కేసు కొట్టివేయడం జరిగిందంటండి. సో ఇక గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారంటండి. గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఎం హరిజవహర్ లాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారంటండి. ఈ తేదీలో పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయిస్తూ టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ దేవాదాయ శాఖ కమిషనర్కు లేఖ ద్వారా తెలియజేశారంటండి. సో పుష్కరాలు స్టార్ట్ అవబోతున్నాయంట 2027 జూన్ నుంచి. సో ఇక సాక్షిలో చూసుకుంటే సాక్షిలో కూడా బ్యానర్ వార్త ఏం లేదండి. జోయల్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు వీళ్ళు. ఇక సాక్షి చూసుకుంటే సాక్షిలో ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గురించి ఒక బ్యానర్ వార్త వస్తుందండి. అట్లాగే ఈరోజు కూడా ఆగని అప్పుల పరుగు, బాబు గారి లిక్కర్ బాండ్లు అంట. ఎక్సైజ్ బాండ్ల రూపంలో 5,490 కోట్ల రుణం, రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పు. మీరు చేసింది కూడా అప్పుడు అదే కదండి. బాండ్ల జారీపై జీవో లేదు, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం, ఏకంగా 9.15% అత్యధిక వడ్డీ రేటు అంట. నాడు తక్కువ వడ్డీతో తక్కువ అప్పులు చేసినా శ్రీలంక అయిపోతుందని యాగి సంపద సృష్టిస్తానని చెప్పి ఎక్కువ వడ్డీతో ఎక్కువ అప్పులు చేస్తున్న చంద్రబాబు నాయుడు 18 నెలల్లోనే బాబుగారి అప్పులు 2,66,175 కోట్లు అంటారు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల్లో 80% 18 నెలలను దాటేసిన బాబు. ఎక్కువ అప్పులే కాదు, వేగంగా అప్పులు చేయడంలోనూ బాబుగారి టాప్ అంట. మరి ఆయన నమ్మి అప్పు ఇస్తున్నారు, ఆయన అప్పు చేస్తున్నారు అంతే. 2014-19లో అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR 22.63%. వైఎస్ జగన్ హయాంలో ఇది 13.57% మాత్రమే. FRBM పరిమితిని ఎప్పుడో దాటేసిన చంద్రబాబు ప్రభుత్వం. ఇలాగైతే ఏపీ పరిస్థితి శ్రీలంక కాదు, సౌత్ సుడానే అంటున్న ఆర్థిక నిపుణులు. సో ఇక మృత్యువు నుంచి ఓ స్కై డ్రైవర్ పారాచూట్ విమానం తోకలో చిక్కుకుంది. ఈ జీవనమరణ పోరాటంలో అతడు అద్భుత విజయం సాధించాడు. సో ఇక కాకీలా కిడ్నాపర్లా అని చెప్పేసి పోలీసుల గురించి రాశారండి సాక్షిలో. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల సొంత గూటికి చేరితే జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలంట. పోలీసులు అడ్డు పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు. నెల్లూరు నుంచి తాడేపల్లికి వెళ్ళిన ఓ కార్పొరేటర్ మరో కార్పొరేటర్ కుమారుడు కిడ్నాప్. రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వేధింపులంట. తీవ్రంగా కొట్టి భయపెట్టి టీడీపీకి జై కొట్టించడంలో కీలక పాత్ర. పొరపాటుగా వెళ్ళామని టీడీపీలో కొనసాగుతున్న తెల్లారేసరికి వీడియో రిలీజ్ అంట. ఆ ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పి టీడీపీ నేతలకు అప్పగించిన వైనం. పోలీసులు బరితెగింపుపై సర్వత్రా విమర్శపోయాం. ఏముందిలేండి, అయిపోయింది, పిసుకోవడమే. సో ఒకే నియంత్రణ వ్యవస్థలో ఉన్నత విద్య అంటండి. UGC AICTE
ఎన్సిటిఈ స్థానంలో ఒకే రెగ్యులేటరీ వికసిత భారత్ శిక్ష అధిక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటండి. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంట. 2020లో 2 దశల్లో డిజిటల్ జనగణన అంటండి. బీమాల్లో ఎఫ్డిఐలు 74% నుంచి 100%కి పెంపు అంట. 2026 సీజన్లో ఎండు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపు, కాలం చెల్లిన చట్టాలకు రద్దుకు బిల్లు ఆమోదం. కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుందంటండి. ఉన్నత విద్యతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జనగణన, పంటలకు కనీస మద్దతు ధర, బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సహా పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను వివరించడానికి కేంద్ర మంత్రి అశ్విని మీడియాకు తెలిపారంటండి. సో ఇక కథం తొక్కిన అంగన్వాడీలు అంటండి. డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలంటండి. తమకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెమో ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు శుక్రవారం రోడ్డెక్కారంటండి. అన్ని జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. పలు చోట్ల కలెక్టరేట్లకు వెళ్లి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలు అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగిందండి. ఏమండి, వాళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందు మీ గవర్నమెంట్లో కూడా 50 రోజులు అనుకుంటా 50 రోజులు ధర్నా చేశారు. ఏం చేయలేదు. ఇప్పుడు మాత్రం రాయేశారు. అప్పుడు మీరు కనీసం వాళ్ళకి జీతాలైనా పెంచింటే ఇప్పుడు మీరు రాయడానికి ఒక ఇది ఉండేది. సో సాక్షిలో ఈ వార్త రాయడానికి ఎంత మనసు చంపుకుంటారో పాపం. ఐటీ ఎకోసిస్టమ్ అభివృద్ధిలో విశాఖ దూసుకుపోతుందంట అండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏఐ డేటా సెంటర్లలో ఐటీ డెస్టినేషన్గా, నాలెడ్జ్ ఎకనామీగా కేంద్రంగా విశాఖ ఉంటుందంట. ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ కాగ్నిజెంట్ సంస్థాపనలో సీఎం చంద్రబాబు నాయుడు అంట. 2033 నాటికి 3 దశల్లో పూర్తి. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్. వైజాగ్ ఎకనామిక్ రీజనల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష అంట. పాపం. సో వచ్చే ఏడాది కల్లా మొదటి దశ పూర్తి అవుతుందంట. చాలానే మనసు చంపుకుంటారు సాక్షిలో ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ డెవలప్మెంట్ రాయడానికి. సో ఇదిలా ఉంటే శ్రీకాళహస్తిలో సంచలనం రేపున హత్య కేసు ఛేదించిన పోలీసులు అంటారు. వారి వద్ద పనిచేసే వ్యక్తి నిందితుడు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి అంటారు. చోరీకి వెళ్ళి హత్య చేశాడంట. సో ఇక ఈనాడులో చూసుకుంటే ఈనాడు వాళ్ళు కూడా బ్యానర్ పడుతుంది. ఏం లేదండి, వీళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్. సో ఇక ఈనాడులో చూసుకుంటే నాలెడ్జ్ ఎకనామిక్ ఏఐ హబ్ అంటే విశాఖ $135 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా విఈఆర్ సీఎం చంద్రబాబు వెల్లడి. విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణం, భూమి పూజ. సో ఇది చదువుకున్నాం. సో ఇక ఈ రోడ్డు ఘోర ప్రమాదం గురించి చదువుకున్నాం. ఒకే గొడుగు కింద ఉన్నత విద్య అండి. వికసిత భారత్ శిక్ష అధిక్షన్ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం. జనగణనకు 11,718 కోట్ల కేటాయింపు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు. కొబ్బరి మద్దతు ధర పెంపు అండి. సో నిన్న మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు సెంట్రల్ గవర్నమెంట్. సో ఇదిలా ఉంటే నిన్న ఉమెన్స్ టీం ఉంది కదండి, అందా క్రికెటర్స్ అనమాట. సో బ్లైండ్కి ఒక క్రికెట్ టీం ఉంది. వాళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిశారండి. సో దాన్ని వేశారు. అందా క్రికెటర్లకు అండగా నిలవాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహిళలకు అందా క్రికెట్ జట్టుకు 84 లక్షల సొంత సొమ్ము బహిష్కరించారంటండి. సో అది పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ గురించి చేశారు. అందా క్రికెటర్లకు అండగా నిలవాలి. వైకల్యాన్ని అధిగమించి వారు సాధించిన ప్రపంచ కప్ ఎందరికో స్ఫూర్తి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసలంటండి. సో ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత్ మహిళల అందుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండి. సో అలాగే ఇక్కడ ఉదయం విజ్ఞప్తి, సాయంత్రం రోడ్డు మంజూరు అంటండి. ఇదే విషయం. అందా మహిళా క్రికెటర్ జట్టు కెప్టెన్ దీపిక తమ స్వగ్రామానికి మట్టి రోడ్డే దిక్కని, రహదారి సౌకర్యం లేదని సౌకర్యం కల్పించాలని పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం ఉదయం కోరగా సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా ఆయన చర్యలు చేపట్టారంట. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో సత్యసాయి జిల్లా అధికారులు దీపిక స్వర్గమైన మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమావతి పంచాయతీలోని తంబలహట్టి రోడ్డు పరిశీలించారు. హేమావతి నుంచి తంబలహట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.20 కోట్లు, గుండెహల్లి నుంచి తంబలహట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనాలు వేశారు. వీటికి సత్యసాయి జిల్లా కలెక్టర్ శుక్రవారం సాయంత్రం పరిపాలనకు అనుమతులు జారీ చేశారట. సో
సో నిన్న పొద్దున్న వినతి పత్రం ఇచ్చారంట, సాయంత్రానికి రోడ్డు శాంక్షన్ చేశారంట. సో మ్యాచ్ ఫీజుతో అమ్మా నాన్నలు కడుపు నింపేవాళ్ళం దీపిక. సో వాళ్ళు పడిన కష్టాలు అవన్నీ రాశారండి. సో మన దేశానికి చెందిన అందాక మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిందని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాను. వైకల్యాన్ని అధిగమించి వారు సాధించిన విజయంతో ప్రతి భారతీయుడికి గుండె పొంగిందంట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొనియాడారు. మీ విజయంతో ఎందరికో ఒక మార్గం చెప్పారు. ఈ గెలుపు తాలూకు గుర్తింపు మీకు దక్కాలి. మీ జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి. అన్ని విధాలు అండగా ఉంటామని హామీ ఇచ్చారంటండి పవన్ కళ్యాణ్ గారు. సో ఇది ఒక నిజంగా చాలా బ్యాడ్ విషయం అండి. లారీ బోల్తా 7గురికి తీవ్ర గాయాలు. భయంతో రైలు కింద పడి డ్రైవర్ ఆత్మహత్య అంటండి. పాపం. కర్నూలు జిల్లాలో ఆదోని మండలంలో బైచిగేరి సమీపంలో లారీ బోల్తా పడి 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆందోళనకు గురైన లారీ డ్రైవర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారంటండి. సో ఈ ఘటన శుక్రవారం ఆదోనిలో జరిగిందంట. పోలీసులు మృతుడి బంధువులు తెలిసిన వివరాల మేరకు ఆదోని మేదగేరికి చెందిన లారీ డ్రైవర్ లక్ష్మణ 65, హమాలీలు రంగన్న, దేవరాజులకు చెందిన సుంకన్న, సూరి భీమరాజు, అమరావతి నగర్కు చెందిన హనుమంతు లారీలో నందవరం నుంచి నాగలదిన్లో వేరుశనగ పొట్టులో నింపుకునేందుకు బయలుదేరంటండి. బైచిగేరి సమయంలో ఎదురుగా వస్తున్న పత్తి లోడు వాహనాన్ని తప్పించబోయి లారీ బోల్తా పడిందంట. సో ఈ ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయంట. సో దానికోసం భయపడి డ్రైవరు పక్కనే ఉన్నారు, ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, సో ఆ ట్రైన్ వస్తుంటే దాని కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడంట పాపం. సో ఇప్పటి వరకు ఒక్క అధికారి పైన కోపడలేదు. రోజు నిద్రపోయేది 3.5 గంటలే. ఎన్డీఏ ఎంపీలకు ఇచ్చిన విందులో ప్రధాని మోదీ అంటారు. తాను ఇన్నేళ్ళు వృత్తి జీవితంలో ఒక్క అధికారి పైన కోపపడిన సందర్భం లేదని, అందుకు కారణం తాను అనుసరించే విధానమేనని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాను రోజుకి నిద్రపోయేది 3.5 గంటలేనని, బయట వారికి ఇది తక్కువగా కనిపించినా గాఢ నిద్రలోకి వెళ్తాను కాబట్టి తనకు పూర్తిగా సరిపోతుందని ఎన్డీఏ ఎంపీలతో అన్నారు. ఎవరైనా రోజుకి 3.5 గంటలకు నిద్రపోతారా? గురువారం రాత్రి ఎన్డీఏ కూటమి ఎంపీల గౌరవార్థం తన నివాసంలో మోదీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవగౌడ్, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, శివసేన ఎంపీ శ్రీకాంత్ సిండే, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, భాజపా సీనియర్ ఎంపీలు జగదాంబికా పాల్, రవిశంకర్ ప్రసాద్ తదితరులు ఉన్న టేబుల్ దగ్గర ప్రధాని కూర్చుని సుమారు గంటన్నరకు పైగా తన జీవిత అనుభవాలు పంచుకున్నారంట. సో అవండి 3 న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్స్ అండి. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి.